సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి చుక్కెదురైంది. 4 వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సమర్థించింది సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది ధర్మాసనం. పోస్టుమార్టం రిపోర్ట్, మునిస్వామి ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక, ప్రత్యూషను ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా లభించిన ఆధారాలను పరిశీలించింది సుప్రీంకోర్టు. వీటితో పాటు హెల్త్ రిపోర్ట్ సహా 7 ఆధారాలను పరిశీలించి సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను కొట్టేసింది. గతంలో హైకోర్టు విధించిన జరిమానా 50,000 చెల్లించాలని ఆదేశించింది. 2002లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది ప్రత్యూష. 2012 నుంచి 14 సుప్రీంకోర్టులో ప్రత్యూష కేసు నడిచింది. తన కూతురు ప్రత్యూషది ఆత్మహత్య కాదు, హత్య అని ఆమె తల్లి ఆరోపించారు. ఆమెది సూసైడ్ అని 2004లో ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. తెలుగు హీరోయిన్ ప్రత్యూష సూసైడ్ కేసు ఉమ్మడి రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసు విచారణపై అనేక అభ్యంతరాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసును అప్పటి సర్కార్ సిబిఐకి అప్పగించింది. 2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి పురుగుమందు తాగిన స్థితిలో ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రత్యూష మరణించింది. సిద్ధార్థ రెడ్డి కోలుకున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో సిద్ధార్థ రెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 2004లో సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ప్రత్యూష కుటుంబం మాత్రం ఈ నేరానికి కేవలం 7 ఏళ్ల జైలు శిక్ష సరిపోదు అంటూ హైకోర్టును ఆశ్రయించింది. 2011 వరకు 5 ఏళ్ల పాటు ఈ కేసును విచారించిన హైకోర్టు సిద్ధార్థ రెడ్డికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు లేవని జైలు శిక్షను 2.5 ఏళ్లకు తగ్గించింది. 2011లో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రత్యూష కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపింది. అప్పటి నుంచి సుమారు 14 ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ కొనసాగింది. రైట్గా ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజు లైవ్ ద్వారా అందిస్తారు. ధనరాజ్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సినీ నటి అయినటువంటి ప్రత్యూష ఆత్మహత్యకు సంబంధించి సంబంధించినటువంటి హత్య కేసులో చూసినట్టయితే సిద్ధార్థ రెడ్డి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే తనకు విధించినటువంటి 7 ఏళ్లకు సంబంధించినటువంటి శిక్షను రద్దు చేయాలంటూ కూడా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం చూసినట్టయితే, అంటే ప్రత్యూష నటి అనుమానాస్పద మృతిపైన చూసినట్టయితే సిద్ధార్థకు సంబంధించినటువంటి ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధించి కూడా ఆమె ఆత్మహత్యకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా వరకు అనుమానాలు కూడా తలెత్తడం జరిగింది. అప్పుడు ఏదైతే డాక్టర్ సంబంధించినటువంటి మునిస్వామి కావచ్చు, ఫోరెన్సిక్ సంబంధించినటువంటి రిపోర్టు ఆధారంగా చూసినట్లయితే ఆమె ఆత్మహత్య వ్యవహారంలో చూసినట్టయితే సిద్ధార్థ రోల్ కూడా చాలా వరకు ఉందనే వ్యవహారాలు చాలా వరకు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో అప్పుడు సిబిఐ కూడా దర్యాప్తు కూడా చేపట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సిద్ధార్థ పైన కూడా తీర్పును కూడా వెలువరించింది. అయితే తను మాత్రము జైల్లో మాత్రము 2 నుంచి 3 ఏళ్ల కాలం పాటు మాత్రమే జైలు ఉన్నాడు. తన పైన ఉన్నటువంటి 7 ఏళ్ల జైలు శిక్షను రద్దు చేయాలంటూ కూడా మళ్ళీ 2011 నుంచి కూడా ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇక సుప్రీంకోర్టులో చూసినట్టయితే ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సమర్థించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఫోరెన్సిక్ కావచ్చు, అదేవిధంగా హైకోర్టు సంబంధించినటువంటి ఏదైతే దర్యాప్తు సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా ప్రాతిపదిక చేసుకొని కూడా సిద్ధార్థ వెంటనే హైకోర్టులో లొంగిపోవాలని కూడా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే కింది కోర్టు అయినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించడం జరిగింది. అందులో పేర్కొన్న అంశాలు చూసినట్టయితే ఏదైతే సైంటిఫికల్ ఎవిడెన్స్ కావచ్చు, పోస్ట్మార్టం సంబంధించినటువంటి రిపోర్టు కావచ్చు, మొత్తం నివేదిక ఆధారంగా మాత్రమే అప్పుడు హైకోర్టు 7 ఏళ్ల శిక్ష కూడా విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును మాత్రం ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దాన్నే సమర్థించడంతో కూడా ఇటు సిద్ధార్థకు ఇక ఆయన కూడా ఇటు హైకోర్టు ముందు కూడా లొంగిపోవాలని ఆదేశాలు వెలువరించినటువంటి క్రమంలో ఇక ప్రత్యూషకు సంబంధించినటువంటి ఆత్మహత్యకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, లేకుంటే అనుమానాస్పదకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిద్ధార్థకు విధించినటువంటి శిక్ష సరైందేనంటూ కూడా ప్రత్యూష తల్లి సరోజన కూడా ఆమె కూడా కొంతవరకు తమకు న్యాయం జరిగిందంటూ కూడా అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే గత
22 ఏళ్లకు పైగా కూడా ఈ కేసులతో తాము న్యాయ పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా నిందితులకు కఠినమైనటువంటి శిక్షను విధించాలంటూ కూడా ఓ వైపున చూసినట్టయితే సిబిఐని కూడా ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించాం. వివిధ దర్యాప్తు సంస్థలన్నీ కూడా దర్యాప్తు చేశాయి. ఆ తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా వరకు సిద్ధార్థకు ఒక చెంపపెట్టని కూడా తాము అభిప్రాయపడ్డప్పటికీ కూడా ఆయన హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసి మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళడము, ఆ తర్వాత ఇప్పుడు చూసినట్లయితే కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటే మళ్ళీ సిద్ధార్థకు ఏదైతే విధించినటువంటి 7 ఏళ్ల జైలు శిక్ష సరైనదే అని అంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి కూడా తాము న్యాయ పోరాటం ఫలించిందని కూడా ఇటు ప్రత్యూష తల్లి సరోజనాదేవి తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది.